హాయ్ అండి. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈ వీడియో భోగి రోజు ముందు వీడియో. కజ్జికాయలు చేశానండి. మీకు మెజర్మెంట్ చూపిద్దామని వీడియో తీశాను. 2 గ్లాస్ పప్పులకి 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పప్పులు చక్కెర మిక్సీ పట్టేటప్పుడు 2 యాలక బుడ్డలు వేసుకొని అట్లనే మిక్సీ పట్టుకోవాలి. ఒక కొబ్బరి గిన్నె సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పప్పులు, చక్కెర, యాలక బుడ్డ వేసుకొని మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కొబ్బరి గిన్నె సన్నగా జీవురుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. చపాతి పిండి, మైదా 2 సగం సగం. 1 గ్లాస్ చపాతి పిండి, 1 గ్లాస్ మైదా పిండి 2 కలిపి పెట్టుకోవాలి. నేను పొద్దున కలిపి పెట్టాను, సాయంత్రం చేస్తున్నాను. ఇప్పుడు పిండి బాగా నానిన తర్వాత ఇలా లావు ముద్దలు చేసుకొని చేత్తో అల్లే వాళ్ళు సన్నగా చేసుకుంటారు. నేను చేత్తో అల్లడం లేదండి, కొనుక్కొచ్చిన ప్లాస్టిక్ దానిలతో అల్లుతున్నాను. అందుకని రేకులు కొంచెం పెద్దగా పట్టుకుంటున్నాను. ఒక 5-6 రేకులు చేసిన తర్వాత కజ్జికాయలు అల్లుకోవాలి. ఎవరైనా కజ్జికాయలు అల్లడం రాని వాళ్ళు ఉంటారు కదండి, ఇలా బయట కొనుక్కొచ్చుకున్న వాటితో బాగా అల్లుకోవచ్చు. మామూలుగా అయితే రాదు అంటారు కొంతమంది, కానీ మనం చేసే దాన్ని బట్టి ఉంటుందండి, బాగా వస్తాయి కజ్జికాయలు. ఇలా రేకు పెద్దగా చేసి సగం యువతలకి వేసుకొని పిండి బాగా నింపాలి. నిండా నింపి రేకు యువతలకేసి వత్తాలి. అప్పుడు కజ్జికాయలు బాగా వస్తాయి. ఇలా వీటితో చేస్తే తొందరగా కజ్జికాయలు చేసేది తొందరగా అయిపోతుందండి. మనకి ఎక్కువ రిస్క్ లేకుండా ఊరికే రేకు ఇట్లా వేసి వత్తడమే అంతే.
కర్జికాయ ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది. బాగా వచ్చాయి. చేత్తో అల్లినా ఇంత పర్ఫెక్ట్గా రావేమో, అంత బాగా వచ్చాయి కర్జికాయలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నూనెలో కాల్చేటప్పుడు కానీ కొంతమంది ఎర్రగా కాలుస్తుంటారు. ఎర్రగా కాలిస్తే లోపల పిండి అంతా దగ్గరకు అవుతుంది. కొంచెం అట్లా వేసి తీయాలి అంతే అండి. తెల్లగా ఉంటేనే లోపల పిండి పొడి పొడి ఉంటుంది. చేత్తో కాకుండా ప్లాస్టిక్ చెక్కలతో చేసిన కర్జికాయలు కొంచెం కానీ చీలకుండా బాగా వచ్చాయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఎవరైనా కర్జికాయలు చేసేవాళ్ళు రాని వాళ్ళు ఉంటే ట్రై చేసి కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. ఈరోజు మేము భోగి మంటలు వేస్తున్నాము. మేమైతే భోగి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.